హాయ్ అండి, అందరికీ నమస్తే. మిలినియర్ వైఫ్ పార్ట్ 7. జైపూర్లోని రాఠోర్ హవేలీలో ఆ ఉదయం చల్లటి గాలి బంగారు రంగు సూర్యకాంతితో ప్రారంభమైంది. సూరజ్ కొన్ని గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోయాడు. అప్పటికే తెల్లవారింది. ఇక హవేలీ హాల్లో కొంత హడావుడైతే కనిపించింది. కానీ అది ఆనందమైనదేమీ కాదు. వసుంధర దేవి రాథోర్, అనన్య ఇద్దరు టేబుల్ దగ్గర నిలబడి ఉన్నారు. వారి ముఖాల్లో కోపం క్లియర్ గా కనిపిస్తుంది. వారి లెక్క ప్రకారం మీనాక్షి రాత్రంతా కనిపించకుండా పోయి ఇంకా హవేలీకి తిరిగి రాలేదు. వసుంధర కోపంగా అంది, ఈ మీనాక్షి ఎక్కడికి వెళ్ళింది? రాత్రంతా కనిపించలేదు, ఇప్పటికీ ముఖం కూడా చూపించలేదు. హవేలీ నియమాలను పూర్తిగా ఉల్లంఘిస్తుంది. మన పొరుగు తీస్తుంది ఈ అమ్మాయి. ఆమె కళ్ళల్లో కోపం ఎర్రగా మెరిసింది. అనన్య వెటకారంగా నవ్వుతూ అంది, అత్తయ్య ఎక్కడికో పారిపోయి ఉంటుందేమో. ఒక అనాథ పని మనిషికి ఇంత స్వేచ్ఛ ఇస్తే ఇలాగే జరుగుతుంది. ఎక్కడ తిరుగుతుందో ఎవరికీ తెలియదు. ఆమె మాటల్లో అవమానం స్పష్టంగా కనిపించింది. ఇద్దరు సేవకులను పిలిచి నీలాక్షిని వెతకమని ఆదేశించారు. అంతలో మెట్ల దగ్గర నుంచి అడుగుల శబ్దం వినిపించింది. వాళ్ళు ఒక్కసారిగా తిరిగి చూశారు. అక్కడ నీలాక్షి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంది. ఆమె ముఖం అలసటతో కనిపిస్తుంది. కళ్ళల్లో నిద్రలేమి, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడే గంగా ముందుకు వచ్చి ఆమెకు అండగా నిలబడింది. అమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళారు? రాత్రంతా అందరూ ఆందోళన పడ్డారు. మీ ముఖం ఎంతో పసుపుగా మారిపోయిందో ఒకసారి చూడండి. మీరు ఏమైనా తిన్నారా లేదా? దేవుడికే తెలుసు అని ప్రేమగా గంగా ఆమె భుజం తట్టింది. అది చూసిన వసుంధర మరింత కోపంతో మండిపోయింది. గంగా, నీకెంత ధైర్యమా చెప్పు. వెళ్ళి నీ పని చూసుకో. ఈ అమ్మాయికి శిక్ష పడాలి. రాత్రంతా ఎక్కడ తిరిగిందో అడుగు. హవేలీ నియమాలను ఇదికి విరుద్ధం అని గట్టిగా అరిచింది. అప్పుడు అనన్య విషపూరితంగా అంది, అవునత్తయ్య, ఎక్కడ తిరిగిందో అడగండి. ఎవరితో తిరిగి వచ్చిందో ఎవరికి తెలియదు. ఆ మాటలు విని నీలాక్షి సిగ్గుతో తల వంచుకుంది. ఇంత గొప్ప కుటుంబానికి చెందిన అమ్మాయి ఇలా నీచంగా మాట్లాడుతుందా అని ఆమె మనసులో అనుకుంది. కానీ అవమానాలను భరించడం ఆమెకు అలవాటైపోయింది. అందుకే మౌనంగా నిలబడి ఉంది. అప్పుడే ఠాగూర్ రఘువీర్ సింగ్ ఆ శబ్దం విని హాల్లోకి వచ్చాడు. అతను గంభీరంగా అన్నాడు, నీలాక్షి ఎక్కడ ఉందో, ఎవరితో ఉందో కార్తీక్ దగ్గర నుంచి నేను ఇప్పటికే విన్నాను. ఇక ఈ విషయం మీద మరింత గొడవ చేయకపోవటం చాలా మంచిది. అంతలో అనన్య డైనింగ్ టేబుల్ వైపుకు చూపించింది. వసుంధర కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ అంది, సరే సరే, వెళ్ళి నీ పని చూసుకో. ఈ రోజు కొంతమంది ముఖ్యమైన అతిథులు కూడా వస్తున్నారు. సరే, జాగ్రత్తగా పని చేయి అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె వెనుకనే అనన్య కూడా ముఖం చిట్లించుకుంటూ వెళ్ళిపోయింది. రఘువీర్ సింగ్ కూడా నీలాక్షిని అర్థవంతంగా ఒకసారి చూసి వెళ్ళిపోయాడు. నీలాక్షి మౌనంగా అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం తన భర్త చెప్పిన మాటలు ఆమె హృదయాన్ని గాయపరిచాయి. ఆ బాధను మరి ఎవరితో చెప్పాలి, ఎవరికి చూపించాలి? బహుశా ఇదే తన విధి అనుకుంది. నిశ్శబ్దంగా భరించడం, ముందుకు సాగిపోవటం. ఆమె కన్నీళ్లు తుడుచుకుని వంటగది వైపుకు నడిచింది. గంగకి నేను బాగానే ఉన్నానని చెప్పి ధైర్యం చెప్పింది. హవేలీలో సేవకులు అందరూ పనిలో బిజీగా అటు ఇటు తిరుగుతూ పరుగులు తీస్తున్నారు. అదే సమయంలో కొన్ని గంటల తర్వాత సూరజ్ తన గదిలో మేల్కొన్నాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత మొదటిసారి అతను ప్రశాంతంగా నిద్రపోయాడు. అతనికి ఒక కొత్త ఉల్లాసం అనిపించింది. అతను మంచం మీద నుంచి లేచి కిటికీ తెరిచాడు. బయట హవేలీ గోడలు సూర్య కిరణాలలో మెరుస్తున్నాయి. చల్లటి గాలి వీచుతుంది. సూరజ్ లోతుగా శ్వాస తీసుకున్నాడు. అతని మనసు ఎంతో తేలిగ్గా అనిపించింది. కళ్ళల్లో కొత్త వెలుగు కనిపించింది. ఈ మార్పు ఎందుకు వచ్చిందో అతనికి అర్థం కాలేదు. బహుశా హవేలీలోని ప్రశాంతత కావచ్చు, లేదా అతని మనసులో మెల్లగా చోటు సంపాదిస్తున్న తనకి నీలాక్షి జ్ఞాపకం కూడా కావచ్చు కదా. సూరజ్ మనసులో ఒక తెలియని ప్రశ్న మెదిలింది. అంతలో గది తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. నీలాక్షి చేతిలో ఒక కప్పు వేడి టీతో లోపలికి వచ్చింది. తల వంచి మెల్లగా అంది, సార్, ఇది మీకోసం. ఆమె గొంతు చాలా మృదువుగా తీయగా ఉంది. ఆమె నీలి కళ్ళల్లో సిగ్గు కనిపిస్తుంది. ముఖంపై చిన్న నవ్వు మెరిసింది. అల్లం, యాలకుల సువాసనతో కూడిన మసాలా టీ పరిమళం గదంతా వ్యాపించింది. ఆమె టీ కప్పును సూరజ్ దగ్గర పెట్టి మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్లి నిలబడింది. సూరజ్ టీ కప్పు వైపుకు చూస్తూ చిరునవ్వుతో అన్నాడు, నాకు టీ తాగాలి అనిపిస్తుందని నీకెలా తెలిసింది? చూస్తుంటే హవేలీ పని మనిషి నుంచి ఇప్పుడు నా సెక్రటరీగా మారాలని అనుకుంటున్నావేమో అని సరదాగా అన్నాడు. అతని మాటలో ఎలాంటి కఠినత్వం లేదు, కోపం లేదు. సూరజ్ టీ మొదట సిప్ తాగాడు.
టీ టేస్ట్ చాలా బాగుంది. ఎన్నో పాత జ్ఞాపకాలను గుర్తుకు చేస్తున్నట్టుగా అనిపించింది సూరజ్కి. మరో సిప్ తాగి నీలక్షి వైపుకు చూస్తూ అడిగాడు. నిజంగా టీ చాలా బాగుంది నీలక్షి. ఈ టీ చేయడం ఎక్కడ నేర్చుకున్నావు? ఇక నీలక్షి తల వంచి అంది. సార్, మా అమ్మ మా నాన్న కోసం ఇలాగే మసాలా టీ చేసేది. సూరజ్ మరికొన్ని క్షణాలు ఆమెను చూస్తూ నిలిచిపోయాడు. ఆమె అమాయకత్వం, కష్టపడే స్వభావం అతనికి చాలా కొత్తగా కనిపించాయి. కానీ ఈ చిన్న సంఘటన ఎవరి కంటి నుంచి తప్పించుకోలేదు. హాల్లోని పూల అలంకరణ పనులు చూస్తున్న అనన్య నీలక్షి సూరజ్ గది నుంచి బయటికి రావటాన్ని చూసింది. అది చూసి ఆమె ముఖం కోపంతో మారిపోయింది. ఈ బిచ్చగత్తె సూరజ్ గదిలో ఏం చేస్తుంది అని అనుకుంది. వెంటనే నీలక్షి దగ్గరికి వెళ్లి కోపంగా అంది. ఏ పల్లెటూరు అమ్మాయి, అక్కడికి ఎందుకు వెళ్ళావు? అది సూరజ్ సార్ గది అని తెలియదా? ఇకపై ఆయనకి నువ్వు దూరంగా ఉండు. నీ హద్దులు మర్చిపోకు. ఒక అనాథ పని మనిషికి ఆయన జీవితంలో చోటే లేదు. ఈ హవేలీ మీలాంటి వాళ్ళ కోసం కాదు. మళ్ళీ ఇలా చేస్తే నేనే నీకు శిక్ష పడేలా చేస్తాను. నీలాక్షి తల వంచి మెల్లగా సరే అన్నట్టు తల ఊపింది. ఇకేమీ మాట్లాడలేదు. ఇక ఇదిలా ఉండగా టిఫిన్ కూడా రెడీ అయ్యింది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. సూరజ్ పరోటా పెరుగుతో తినడం మొదలు పెట్టాడు. అప్పుడే అతని చూపు ఉల్లిపాయ కచోరీపై పడింది. అతని కళ్ళల్లో ఆనందం మెరిసింది. అతని కచోరీని తన ప్లేట్లో వేసుకుని ఆనందంగా తినడం మొదలు పెట్టాడు. నీలాక్షి నిశ్శబ్దంగా మరో కచోరీని అతని ప్లేట్లో పెట్టింది. అతని స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తితో ఒకసారి అతని వైపుకు చూసింది. సూరజ్ కచోరీ తిని చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో ఆమె కష్టానికి ప్రశంస ఉంది. కానీ ఆ చిన్న చిరునవ్వు కూడా అనన్య కంటపడకుండా పోలేదు. ఆమె కళ్ళల్లో కోపం మరింత పెరిగింది. ఇక అటు అంశుమన్ మాత్రం ఉల్లిపాయ కచోరీలు, మిర్చి బజ్జీలు తింటూ ఆనందంగా ఉన్నాడు. కానీ అనన్య మాత్రం సూరజ్ నీలక్షి మధ్య పెరుగుతున్న దగ్గరతనాన్ని చూసి అసూయతో మండిపోయింది. ఈ పని మనిషికి నా స్థానాన్ని తీసుకోవాలని చూస్తుంది అని మనసులో అనుకుంది. కోపంతో తన గోళ్లను అరచేతిలో గట్టిగా గుచ్చుకుంది. తర్వాత సూరజ్ వైపుకి చూసి వెటకారంగా అంది. ఈ భోజనం నిజంగా చాలా టేస్టీగా ఉంది. కానీ దీన్ని చేసిన వ్యక్తిని పొగడం మాత్రం సరైంది కాదు కదా. ఆమె మాటల్లో వెటకారం స్పష్టంగా కనిపించింది. కానీ సూరజ్ ఎలాంటి సమాధానం చెప్పలేదు. అతను కేవలం మీనాక్షి వైపుకు చూసి చిరునవ్వు నవ్వి మళ్ళీ టిఫిన్ తినడం కొనసాగించాడు. అప్పుడే హవేలీ ఎంట్రన్స్ వైపు నుంచి ఒక్కసారిగా పెద్ద గోల వినిపించింది. ఆ శబ్దం విని అందరూ ఆశ్చర్యంగా అటువైపుకు తిరిగి చూశారు. మరి ఎవరై ఉంటారు? ఆ శబ్దం ఎటు నుంచి వచ్చింది ఏంటి అనేది మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. ఈ స్టోరీ చిన్న ఎపిసోడ్ వచ్చిందండి. రేపు లాంగ్ ఎపిసోడ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. స్టోరీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.